పూసలతో బుజ్జి కుక్కపిల్ల అల్లే విధానంలో ఇప్పుడు పార్ట్ 2 షేర్ చేస్తానండి ఈ వీడియోలోను. ఈ కుక్కపిల్ల అల్లే విధానం పూర్తిగా మీకు చాలా నిదానంగా బీట్ టు బీట్ ఎలా ఎక్కించుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలి అనేది నేను షేర్ చేస్తానన్నమాట. కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకునండి ఈ వీడియో మరలా ఇంకొకసారి ఈ కుక్కపిల్లని అల్లే విధానం మీకు షేర్ చేస్తున్నానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో బుజ్జి కుక్కపిల్ల అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. అల్లే విధానం చూద్దాం. ఇప్పుడు నేను అల్లుతున్న బీట్స్ నెంబరు 6 mm సైజ్ బీట్స్ అండి. పార్ట్ 1 చూడండి, మీకు ఇంత మటుకు పార్ట్ 1లో అల్లే విధానం షేర్ చేశా. కుక్కపిల్ల అడుగు భాగము ఒక స్టెప్ వేశాను. ఇప్పుడు పార్ట్ 2లో కుక్కపిల్ల అల్లే విధానం పార్ట్ 2లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? కిందటి వీడియోలో ఇక్కడ వరకు షేర్ చేశానండి. ఇక్కడ ఉంది నా వైర్ అనేది, చూసారా? ఈ మెరూన్ బీడ్లోకి ఈ 2 బీడ్స్ మధ్యకు నీడిల్ తీసుకొచ్చేస్తున్నా. ఇంకా అల్లే విధానం చూసేద్దాం. ఇక్కడ మనకి 4 బీడ్స్తో కలిపి ఒక డైమండ్ అనేది వస్తుంది, చూసారు కదా ఇలా. ఇంకా ఇక్కడ 3 బీడ్స్ అయితే ఉన్నాయి. ఇంకొక బీడ్ యాడ్ చేస్తే డైమండ్ అనేది మనకి రెడీ అవుతుంది. ఈ స్టెప్లో మనం డైమండ్ పూర్తిగా రెడీ అయిపోద్ది అనమాట. ఒక స్టెప్ వేసేసాం కదండి. ఇంకా సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. బాడీ పార్ట్కి ఇది అడుగు భాగము, కుక్కపిల్లకి ఇది బాడీ పార్ట్ అనమాట. ఇక్కడ ఉందండి వైర్ అనేది. ఇక్కడ 1 బీడ్ మెరూన్ ఉంది. ఫస్ట్ వైర్ అనేది రైట్ వైపు ఉంది కాబట్టి మెరూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 బీడ్స్ తీసుకోవాలి. 1 2 మొత్తం టోటల్ 3 బీడ్స్ తీసుకున్నాము. ఇక్కడ 1 బీడ్ మెరూన్ ఉంది. 1 + 3 4. ఇది 4 బీట్ మెథడ్తో అల్లికంతా కొనసాగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 3 బీడ్స్ తీసుకుంటున్నాం. ఇలా మనకి 4 బీట్ ఏర్పడిపోయింది. నెక్స్ట్ సెకండ్ మెరూన్ బీడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకి 5 ఉన్నాయి కదా. ఫస్ట్ బీడ్ వేసేసాము. సెకండ్ బీడ్ మెరూన్. ఇక్కడ 2 మెరూన్ బీడ్స్ ఉన్నాయి. బేస్ 2 వైట్ బీడ్స్ తీసుకోవాలి. మెరూన్ బీడ్లో నుంచి ఈ మెరూన్ బీడ్లోకి తీసుకొచ్చేయాలి. ఒక డైమండ్ అయితే మనకి 4 బీడ్స్తో రెడీ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బీడ్ వైట్ బీడ్ వస్తుంది. దీనిలోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేయటం అంటే కలపటం అని అర్థం అండి. ఇలా మరలా ఇక్కడ మెరూన్ బీట్ ఉంది కదా, ఇది 4th బీట్ అవుతుంది ఈ లైన్లో. దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 1 మెరూన్ 1 వైట్ 2 బీట్స్ ఉన్నాయి. 2 వైట్ బీట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ మెరూన్ వైట్ 2 బీట్స్ ఉన్నాయి. ఇంకో డైమండ్ వేయాలి కదండి, అందుకని ఇంకొక ఫస్ట్ మెరూన్ బీట్ తీసుకోవాలి. తర్వాత 1 వైట్ బీట్ తీసుకోవాలి. ఇలా ఈ వైట్ బీట్లో నుంచి మెరూన్ బీట్లోకి తీసుకొచ్చేయండి ఇలా. నెక్స్ట్ ఈ లైన్లో 5th బీడ్ మెరూన్ బీట్ 5th. ఇలా ఇక్కడ 2 మెరూన్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఒకవైపు 4 సైడ్స్లో ఒక సైడ్ అయితే మనం వేసేసాం. ఇప్పుడు ఇటు 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఇటు కూడా వేసేద్దాం. ఈ సెకండ్ స్టెప్లోనే హెడ్ పార్ట్ మనకి ఎటు వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఉంటాయి కదండి. ఒకటోను నెక్ పార్ట్, ఒకటి తోక భాగం వేయాలి కాబట్టి ఇంకా ఇప్పుడు మనం ఈ నెక్ భాగం అనేది వేసేద్దాం ఈ 3 బీడ్స్కి. ఈ 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి నీటిని తీసుకొచ్చేద్దాము. ఇక్కడ
2 బీడ్స్ వైట్ బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ బీడ్, బ్లూ బీడ్ తీసుకుందామండి నెక్ భాగానికి. ఇలా పైకి బ్లూ వచ్చేట్టుగా నేను యాడ్ చేస్తున్నాను. ఈ 3 బీడ్స్లో సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ బీడ్, 1 బ్లూ బీడ్ తీసుకోవాలి. ఇలా మనం లాగేస్తే ప్రతిసారి సింగిల్గా తీసుకున్నాం కాబట్టి వైరు టైట్గా లాగేసేయండి ఎక్కడికక్కడికి. ఇంకా థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ 1 బ్లూ యాడ్ చేయాలి. ఇలా పైకోను ఇలా పైకి బ్లూ వచ్చేట్టుగా యాడ్ చేశాను అనమాట నేను. ఈ సైడ్ కూడా అయిపోయింది మనకి. ఇంకా మొత్తం 4 సైడ్స్ కదండి, 2 సైడ్స్ వేసేసాము. ఈ థర్డ్ ఫస్ట్ మెరూన్ బీడ్లోకి నీడిల్ తీసుకొద్దాం. ఇక్కడ కూడా మీకు 5 ఉంటాయి. 1 2 3 4 5 ఉంటాయి. ఈ 5కి వేసేద్దాం. ఇక్కడ వైట్ మెరూన్ 2 ఉన్నాయి. 1 మెరూన్ 1 వైట్ తీసుకోవాలి. ఈ వైట్ బీడ్లో నుంచి ఇలా మెరూన్ బీడ్లోకి తీసుకొచ్చి పక్కన ఉన్న మెరూన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇంకొక డైమండ్ అనేది మనకి ఏర్పడిపోయింది. ఇక్కడ నెక్స్ట్ తీసుకొచ్చేసాం కదా ఆల్రెడీ. ఇక్కడ 2 మెరూన్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ మెరూన్ బీడ్లో నుంచి ఈ మెరూన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాం. కొత్తగా అల్లే వాళ్ళైతే వైరు కొంచెమే తీసుకోండి అబ్బా, చిక్కు పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ వైట్ బీడ్లోకి మిడిల్లో ఉంది కదా వైట్ బీడ్, అంటే ఇది థర్డ్ వైట్ బీడ్ అవుతుంది. థర్డ్ అవుతుంది, వైట్ బీడ్ కాదు, థర్డ్ బీడ్ అవుతుంది ఈ లైన్లో. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ పక్కన 2 మెరూన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ మెరూన్ బీడ్లో తీసుకెళ్ళాను. ఇక్కడ 1 వైట్ 1 మెరూన్ ఉన్నాయి. 1 మెరూన్ 1 వైట్ యాడ్ చేయాలి. ఇలా డైమండ్స్ మొత్తం మనకి ఏర్పడిపోయాయి. పక్కన మెరూన్ బీడ్లోకి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 మెరూన్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3 సైడ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 3 బీడ్స్కి అయితే వెయ్యాలి. ఇది 4th సైడ్ వస్తుంది. ఫస్ట్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. తిప్పుకుందాము. ఇట్లా 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ వైట్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా థర్డ్ బీడ్ లాస్ట్ బీడ్ అవుతుందండి ఈ స్టెప్లో. చూసారు కదా, ఇంకా మనకి ఏమీ లేవు ఇక్కడ. ఇదే లాస్ట్ బీడ్. ఇక్కడ ఎమ్మటే నిలబడ్డ బీడ్డు కనిపిస్తోంది చూడండి, పొజిషన్ మారిపోయి కనిపిస్తుంది. దీనిలో కూడా పైకి తీసుకొచ్చేసేయాలి. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి.
1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. మనకి సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. డైమండ్స్ అయితే వచ్చేసాయి. 1 2 3 4 డైమండ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ అంటే హెడ్ పార్ట్ ఇక్కడ వస్తుంది, అందుకని ఇక్కడ 3 బీడ్స్ వేరియేషన్ చూపించామన్నమాట. ఇది బ్యాక్ సైడ్. ఇంకా కుక్కకి మనం తోక కూడా వేసేద్దామండి, అయిపోతుంది వెనక పార్ట్. ఇక్కడ ఉంది కదా వైరు, ఈ బీడ్లో నుంచి నేను ఎలా తీసుకొస్తున్నానో చూడండి. మరలా ఈ బీడ్లో నుంచి ఇక్కడికి ఈ బీడ్ వరకు ఇలా తీసుకొచ్చేయండి. మనకి టైట్గా ఉంటుంది అనమాట, ఇక్కడ లూజ్గా ఉంది కదా అందుకని టైట్గా ఉంటుంది అనమాట. 4 వైట్ బీడ్స్ యాడ్ చేయండి. ఇప్పుడు రైట్ వైపు ఉంది వైర్ అనేది, నాకు రైట్ హ్యాండ్ ఉంది చూసారు కదా. అక్కడ 3 వైట్ బీడ్స్ ఉంటాయి కదండి, మిడిల్ వైట్ బీడ్కి కుక్క తోక అనేది మనం వేస్తామండి. నేను ముందుగా 4 వైట్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను, తర్వాత 1 మెరూన్ బీడ్ యాడ్ చేస్తున్నాను. 4 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ కలర్ బీడ్ అయితే వేస్తారో ఆ కలర్ బీడ్ ఒకటి యాడ్ చేయండి. మరలా మొత్తం మనకి 5 బీడ్స్ రావాలి. ఒక్కసారి చూడండి, ఇలా ఉంది కదా, దీన్ని ఈ మెరూన్ బీడ్ ఉంది కదా, మెరూన్ బీడ్ని ఇలా పైకి వదిలేసేయండి. ఇలా ఉన్న దాన్ని మెరూన్ బీడ్ ఉంది కదా దీన్ని వదిలేసేయండి, పైకి వదిలేసి ఈ సెకండ్ బీడ్ వైట్ బీడ్ ఉంది కదా దీనిలో నుంచి 1 2 3 బీడ్స్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. టైట్గా లాగేసేయండి. ఇలా పట్టుకుని లాగితే మన మెరూన్ బీడ్ని ఇలా పట్టుకోండి, పట్టుకుని లాగేసేయండి. ఇక్కడ చూసారు కదా వైరు ఇక్కడ ఉంది, 1 బీడ్ యాడ్ చేయండి. ఇలా మనకి ఇక్కడ మెరూన్ బీడ్ అనేది పట్టుంచుతుంది అనమాట. ఓకే అండి. మరలా ఇది ఇలా పక్కకు వచ్చేస్తుంది కదా, అందుకని ఒక్కసారి ఈ బీడ్ని తీసుకుని ఇలా తీసుకుని ఈ బీడ్లోకి తీసుకొచ్చేసేయండి. ఈ బీడ్లోకి టైట్గా ఇలా పట్టుకుని ఒక్కసారి ఇలా లాగేయండి. చూసారు కదా ఇలా వస్తుంది మనకి. ఒకసారి ఎందుకు తిప్పామంటే ఇక్కడ స్ట్రైట్గా నిలబడి ఉంటుంది, ఇక్కడ గ్రిప్ ఏమి ఇవ్వలా మనం, అందుకని. ఓకే అండి. 3 బీడ్స్లో మధ్య బీడ్కి ఇచ్చాం, మిడిల్ బీడ్ 1 2 3లో మిడిల్కి ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంకా అల్లికి అల్లేసేద్దాం. ఈ బీడ్ ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా దీనిలోకి కూడా తీసుకొచ్చేయండి. 1 2 ఇట్లా దీనిలో నుంచి 1 బీడ్, దీనిలో నుంచి 1 బీడ్, 2 సైడ్స్. ఇక్కడ వరకు అయిపోయింది. మనం ఇంత మటుకు అల్లేసాం. ఈ బాడీ పార్ట్ అంతా అయిపోయింది. ఇంకా పైన ఫిల్ చేసేద్దాం. పైన ఖాళీగా ఉంది కదా ఫిల్ చేసేద్దాం. పాలిథీన్ కవర్ ఏదన్నా ఒక్కటి తీసుకోండి, పనికిరాని పాలిథీన్ కవర్ తీసుకుంటే దీని లోపల మనం ఫిల్ చేయడానికి ఇలా స్టిఫ్గా రావడానికి బాగుంటుంది. ఇలా స్టిఫ్గా పెడితే, లేకపోతే బోలుగా ఉండండి మనకి అంత అందం అనిపించదు అనమాట కుక్కపిల్ల. ఓకేనా. ఇది తర్వాత ఫిల్ చేద్దాం, రెడీ చేసేసుకోండి. ఇక్కడ 2 బీడ్స్ తీసుకున్నాం కదా, ఈ సైడ్ నుంచి ఈ బీడు, ఈ సైడ్ నుంచి ఈ బీడ్, 2 బీడ్స్ బేస్ అవుతాయి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి బేస్, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫిల్ చేసేద్దామండి. ఇంకా దీన్ని మొత్తాన్ని పూర్తి చేసేద్దాం. ఇదిగో ఇలా 2 బీడ్స్ యాడ్ చేయగానే మనకి ఇలా ఏర్పడిపోయింది. ఓకేనా. నెక్స్ట్ 3 బీడ్స్ ఉంటాయి, ఈ 3 బీడ్స్కే మనం వేస్తాం. 1 2 3 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్కి వేసేసాం. నెక్స్ట్ ఇలా కిందకి తీసుకొచ్చేయండి. ఇలా ఈ మిడిల్ బీట్ ఉంది కదా దీనిలోకి ఇలా తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేద్దాం.
ఇలా ఇంకా థర్డ్ బీడ్ ఉంది కదండి, ఈ థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసి ఈ సైడ్న ఇంకొక బీడ్ ఉంది కదా, ఈ సైడ్న ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చి ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా కొంచెం టైట్గా ఒకటికొకటి టైట్గా ఇలా రావాలి. చూసారు కదా, నేను వైర్ అయిపోయిందండి, నాకు నాటు వేసేసి ఇక్కడ నాటు చూడండి ఒక్కసారి. ఇలా వైర్ ఉన్న వాళ్ళు ఉంచుకోండి, కట్ చేయమాకండి, ఉంచండి. నాకు వైర్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఎలా నాటు వేయాలో చెప్తాను. ఇక్కడే నాటు వేయొద్దండి, మీకు అయిపోయిన చాట నాటు ఎప్పుడూ వేయద్దు. ఇంకొంచెం కిందకి తీసుకొచ్చి వేస్తే మనకు గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అంటే ఊడిపోదు ఇక మనకి. ఇదిగోండి నాటు మాత్రం ఎండింగ్ నాటు కదా ఇది. ఎండింగ్ అంటే మనకు వైర్ అయిపోయింది కదా, ఇంకో వైర్ ఎక్కించుకోవాలంటే ముందు ఇదిగోండి ఇలా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా సూది మీద మెలికి వేయండి, లాగేసేయండి. దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఓకేనా, దీన్ని ఏం చేస్తారంటే ఇంకొక బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇలా టైట్గా ఉంటుంది. నేను ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేస్తున్నాను. వైరు మనకి సూదికి చాలదు కదా, కొంచెం మొక్కే కాబట్టి మనకి సూది సహకరించదు ఇక్కడ, ఇంకా మనం గ్రిప్ తీసుకుంటామే. చూసారా, మనం సూదితో అల్లితేనో ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఒక్కొక్కటి ఎక్కించామనుకోండి చాలా టైం తీసేసుకుంటుంది. ఇలా 2 బీడ్స్ ఎక్కించేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఓకేనా, ఫస్ట్ స్టెప్ అయితే వేసేసాం. ఇదిగోండి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మరలా మనకు ముందుకి 3 బీడ్స్ రావాలి, 1 2 3. దీన్ని కలిపేస్తున్నాం, ఈ బీడ్ని కలుపుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం. నేను వైర్ ఎక్కించేస్తానండి సూదికి. మరలా ఎక్కడ స్టార్ట్ చేస్తానంటే చూడండి, ఇక్కడికి రావాలి కాబట్టి వైరు మనం ఇక్కడ నాట్ అనేది అడ్డం వస్తుంది. అందుకని చెప్పేసి వైర్ అయిపోయిన వాళ్ళు వేరే చోట అంటే ఒక బీడు వెనక్కి ఎక్కించుకోండి. అప్పుడు మనకి ఈ నాటు ఉంది కదా, ముడి అనేది అడ్డం రాదనమాట. ఈ ముడి ఇక్కడ ఉండిపోయింది, మనం హ్యాపీగా అల్లుకుంటా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు అయిపోయింది, ఇక్కడే వేసేసామనుకోండి ముడి అనేది అడ్డం వస్తుంది. ఉన్నవాళ్ళు ఉంచుకోండి వైరు. నా వైర్ అయిపోయింది కాబట్టి అండి మీకు ఈ టిప్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అల్లిక కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కుక్కపిల్ల అనేది రెడీ చేస్తున్నామండి. ఓకేనా, ఇంకా ఇక్కడ సెకండ్కి వచ్చేసాం. ఇక్కడ మొత్తం 1 2 3 4 ఉన్నాయి. ఇంకా ఒకటి దానికి వేసాం, 5 వస్తాయి 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా వస్తాయి. ఫస్ట్ 1 బీటుకి రైట్ వేసేసాం, లెఫ్ట్ కలిపేసాం ఈ రెండింటిని. ఇంకెన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఈ 4లో సెకండ్ బీట్ స్టార్ట్ చేసేద్దాం. వైర్ని ఇదిగోండి ఫస్ట్ బీట్కి తీసుకొచ్చేసాను. ఇలా ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీట్లో నుంచి ఇలా చూసారు కదా, సెకండ్ బీట్లోకి తీసుకెళ్ళిపోదాం. ఇలా పెట్టి చూపిస్తాం. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 1 2. ఇలాంటి డైమండ్ అనేది మరలా ఇక్కడ కూడా మనం వేద్దాం. ఈ డైమండ్ ఫస్ట్ 1 వైట్ యాడ్ చేయండి, తర్వాత మెరూన్ యాడ్ చేయండి. మెరూన్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. ఇలా బీట్లోకి కూడా మడిలు తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ ఇంకా మనకే బీడ్స్ లేవు కదా, ఈ బీడ్ని ఇటు సైడ్ బీడ్ని తీసేసుకోండి పైకి. ఇక్కడ మనకి 1 2 3 ఉన్నాయి, 1 బీట్ యాడ్ చేసేయటం. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి.
నెక్స్ట్ పైకి తీసుకొచ్చేయండి. పైకి వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం కాబట్టి ముందుకు తీసుకొచ్చేయాలి. ఇక్కడ మరలా 3 బీడ్స్ అయితే వస్తాయి. 1 వైట్ బీడ్, 1 మెరూన్, వైట్. ఈ 3 బీడ్స్కి మనం ఇప్పుడు వేస్తాం. ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇక్కడ డైమండ్ వేస్తున్నాం కాబట్టి డైమండ్లో 4 బీడ్స్ ఉంటాయి. ఒక బీడ్ అయితే ఈ స్టెప్కి అయిపోయింది. ఇప్పుడు ఇంకా బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 మెరూన్ బీడ్, 1 వైట్ బీడ్ ఇలా తీసుకోవాలి. ఈ వైట్ బీడ్లో నుంచి ఇటు సైడ్ వైట్ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ మెరూన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదా మెరూన్, ఇంకా 2 బీడ్స్ యాడ్ చేస్తే 2 బీడ్స్ మనకు ఒక డైమండ్ అనేది ఏర్పడుతుంది. ఈ మెరూన్ బీడ్లో నుంచి ఈ మెరూన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా 3rd వైట్ బీడ్ ఉంది కదా, దీనిలోకి తీసుకొచ్చి ఇంకా మనకి ఇది కలిపేసేయాలి. ఇక్కడ 1 మెరూన్, వైట్, ఇంకొక వైట్, 3 ఉన్నాయి. 1 2 3 1 వైట్ బీడ్ యాడ్ చేయాలి. ఇలా మరలా ముందుకు తీసుకొచ్చేయండి. నీడిల్ ఇలా టైట్గా లాగేసేయండి బీడ్స్ని. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ 5 బీడ్స్లో 3కి వేసేసాం. 2 బీడ్స్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఇప్పుడు మనం ఫిల్ చేయాల్సింది ఉంది కదండి, ఇది ఫిల్ చేసేద్దాం. ఒక్కసారి చూడండి, ఇంకా మనం వేసేది ఇది ఫిల్ చేసామంటే మీకు ఐడియా ఉండదు. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఈ ఒక్క బీడ్కి మాత్రమే వేస్తాం. ఈ బీడ్ను వదిలేస్తాం మనం. 2 బీడ్స్లో ఈ బీడ్కి వెయ్యమన్నమాట. దీన్ని ఇలా వదిలేస్తాం. ఇక్కడ వరకే మన కల్లికి అనేది వస్తుంది. ఇక్కడి నుంచి ఈ రౌండ్లో హెడ్ పార్ట్ వస్తుంది. ఓకేనా. ఇదిగోండి ఇలా ఒక మడతగా ఇలా పెట్టండి. అంటే నీట్గా ఇలా మనం పెట్టేట్టుగా చూసుకోవాలి. ఇలా లోపలికి మాత్రం ఊరికే ఇలా పట్టేసుకుని ఇలా లోపలికి నెట్టేయద్దండి చక్కగా. ఇప్పుడు ఇలా ఉంది కదా, మనకి పాలిథిన్ కవర్ మెత్తటి తీసుకోండి. ఇలా మెత్తగా ఉండాలి. మనకి పాలిథిన్ కవర్ మెత్తగా ఉండాలండి. గరుకు తీసుకున్నారంటే మనం లోపల ఫిల్ చేస్తే వెళ్ళదు. ఓకేనా. ఇలా ఉంది కదా, మీరు ఇలా పట్టుకుని మనకి ఇది సరిపోద్ది. మనకి ఎట్లా ఉన్నా పర్వాలేదండి షేప్ అనేది. ఇలా పెట్టేసి ఉంది కదా, కొంచెం ఇలా నీట్గా పెట్టేసి దీని లోపల ఇలా పెట్టేయండి. చూస్తారు కదా, ఇట్లా మనకి చక్కగా స్టిఫ్గా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం పట్టింది అనుకోండి, కొంచెం పడితే పెట్టుకోండి, లేదు అంటే మనకి ఇలా అయినా సరిపోతుంది. మీరు పెట్టుకునే విధానం ఏంటంటే మనకి బీడ్స్ అనేదండి, ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా, ఇలా పైన కరెక్ట్గా ఫిల్ చేయని దానికి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ అంటించినట్టుగా చక్కగా వచ్చేసింది అనమాట. ఇలా పట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. ఇలా గీతలుగా ఇలా మనం బీడ్ టు బీడ్ అంటించినట్టుగా వస్తుందన్నమాట. అలా లేకుండా అలా చూసుకుని పెట్టుకోవాలి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చేసామనుకోండి, ఒకవైపు ఎత్తు వస్తుంది, ఒకవైపు అల్లం వస్తుంది అనమాట. అప్పుడు మనకి ఒకవైపు అందంగా ఉంటుంది, ఒకవైపు ఏదో మనం తోసేసినట్టుగా అయిపోద్ది. ఇది ఒక్కటి గ్రహించి పెట్టేయండి. చూడండి ఇలా ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఇది చూసేయండి. నీట్గా మనం బీడ్ ఎలా అంటే బీడ్కి బీడ్ అంటించినట్టుగా రావాలన్నమాట, కనిపించాలి. ఎంబోస్గా చక్కగా ఇలా విడిగా కనిపించితే మనకి డైమండ్ కానీ ఏదైనా ఇంకా అందం రెట్టింపు అవుతుందండి. ఈ ఒక్క కవర్ ఉపయోగించడం మూలాన మనకి బీట్ వర్క్లో చక్కగా ఇలా స్టిఫ్గా ఉండి పెట్టినా చక్కగా నిలిచిపోద్ది అనమాట. అలా ఓకేనా. ఇలా అందుకోసం అని చెప్పేసి మనం ఇది కంపల్సరీగా వాడతాం.
కొంతమంది దూది పెడుతున్నారండి, అది మీ ఇష్టం. మీకు దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అది పెట్టేసుకోండి. ఓకే అండి. ఇంకా ఇప్పుడు మనం ఈ ఒక్క బీడ్కి మాత్రమే వేసేద్దాము. 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ వైట్ యాడ్ చేసేయండి. ఇంకా ఇక్కడ డైమండ్ అనేది రెడీ అయిపోయింది. 2 బీడ్స్ తీసేసుకోవాలి. ఇలా మరలా సెకండ్ మెరూన్ బీడ్లో కూడా నీడిల్ని తీసుకెళ్ళిపోండి ఎమ్మటే. వచ్చిన వాళ్ళు నీడిల్ని ఎమ్మటే తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ 1 మెరూన్ 1 వైట్ ఉంటుంది. 1 వైట్, 1 బ్లూ. ఇక్కడ ఏమైతే వేస్తామో అది ఎక్కించేసుకోండి. ఇక్కడ 1 వైట్ 1 బ్లూ యాడ్ చేశాను. ఇలా నెక్స్ట్ థర్డ్ వైట్ బీట్ ఉంది కదా, దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉంది కదండి బీటు, దీన్ని కూడా తీసేసుకుందాం. పైకి తీసుకొద్దాం, నీడిల్ని కలిపేయాలి కాబట్టి. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 వైట్ బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఓకే అండి. ఇంకా మనకి అయిపోయింది. నెక్స్ట్ ఈ వైట్ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసి వైర్ని ఇక్కడికి లూజ్ అనేది లేకుండా టైట్గా పెట్టేసేయండి. లేదంటే మరలా మనకి నెక్ పార్ట్ అనేది నీట్గా రాదు. ఇక్కడ వరకు ఇలా పెట్టేసేయండి. ఈ బ్లూ బీడ్కి వైట్ బీడ్కి మధ్యకి నీడిల్ని తీసుకొచ్చేయండి. ఇలా ఉంచేసేయండి. ఓకేనా. ఈ వీడియో ఇంతటితో ముగిద్దామండి. చూసారు కదా, మీకు ఏదన్నా అడ్డొస్తే దీన్ని ఇలా ఒక్కసారి ఏదన్నా తీసుకుని ఇలా నేసేయండి. మనం ఫిల్ చేసేసామండి ఇక్కడ. ఇంకా దీన్ని వదిలేద్దాం. రైట్ 1 బీట్ని వదిలేసేద్దాము. ఇక్కడ ఈ బీట్ని వదిలేసేద్దాం. దగ్గరికి పెడుతున్నాను చూడండి. 4 బీట్స్కి మాత్రమే వేసాం. 1 2 3 4 1 2 3 4. ఈ 4కి వేసేసాం, కలిపేసాము. పై భాగం కుక్కకి చక్కగా కుక్క పిల్ల హెడ్ ఈ బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇదిగోండి ఇలా చూసారు కదా, ఇలా ముందుకి ఇలా వస్తుంది. ఇంకా ఇక్కడ నెక్ పార్టు హెడ్ పార్టు రావాలి. ఇక్కడ ఒక్కసారి అండి బీట్స్ ఎన్ని ఉన్నాయో ఈ రౌండ్ లాగా తయారైంది. ఇక్కడ మనకి ఒక రౌండ్ లాగా నెక్ పార్ట్ వేస్తాం అనమాట. ఇక్కడ ఎన్ని బీట్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి. ముందు బ్లూ బీడ్స్ 3 ఉన్నాయి. 1 2 3. ఇక్కడ వెనక భాగం ఉంది చూసారా, ఈ పైన దీన్ని వైట్ బీడు, బ్లూ బీడు, వైటు 3 బీడ్స్ వచ్చాయి. రైట్ 1 బీడ్ ఉంటుంది, లెఫ్ట్ 1 బీడ్ ఉంటుంది. మొత్తం టోటల్ చూడండి 1 2 3 4 5 6 7 8 బీడ్స్తో మీకు ఈ రౌండ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇలా రావాలి. ఇలా వస్తే మీరు కరెక్ట్గా వేసినట్టు అనమాట. ఓకే అండి. ఇంకా ఈ వీడియోకి ఇంత మటుకు ఆపుదామండి. నెక్ పార్ట్ సపరేట్గా వేస్తాను. మన సబ్స్క్రైబర్కి ఇక్కడే అర్థమై ఉండదు. నెక్ పార్ట్ కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకండి కన్ఫ్యూజన్గానే ఉంటుంది. 3D ఎల్లిక అంటారు దీన్ని. ఓకేనా. ఇదండి. మీకు ఏదైనా ఇప్పుడు నేను చూపించిన దానిలో అర్థం కాకపోతే మీరు మరలా కామెంట్ చేయండి, మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకునండి ఈ కుక్క పిల్లని మరలా వీడియో చేస్తున్నాను అనమాట. అందుకే ఆగి మీకు నిదానంగా షేర్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకా ఇలా చిన్నవి అల్లుకోండి అబ్బా. మీరు అల్లికి రాని వాళ్ళు ఈజీగా ఉంటాయి అన్నమాట. ఐటము చిన్నది, వర్క్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. తొందరగా అయిపోతుంది మనకు వర్క్ అనేది. ఇప్పుడు మనకు చూసారా 2 స్టెప్స్లో బాడీ పార్ట్లు అయిపోయినాయి. మనకి డైమండ్స్ చూడండి 1 2 ఒకవైపు వచ్చాయి. ఇక్కడ 1 2 వచ్చాయి. పైన ఒక డైమండ్ వచ్చేసింది. మొత్తం 5 డైమండ్స్తో కుక్క పిల్ల బాడీ పార్ట్ అయితే అయిపోతుంది. మన సబ్స్క్రైబర్ అండి ఒకరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు, కుక్కకి తోక లేకుండా అల్లుకోవచ్చు కదండి అని అన్నారు. ఇదిగోండి ఒకసారి చూడండి, తోక లేకపోతే ఎలా ఉంటుందో, కుక్క పిల్ల తోకుంటే ఎలా ఉంటుందో మీరు మీ ఇష్టం. ఇప్పుడు మనం ఒక బొమ్మను అల్లుతున్నాం అనుకోండి, ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఏనుగుకి తొండము చెవులు పెద్దవి వేసుకోవాలి. అసలు ఇంపార్టెంట్ ఏంటి అనేది ఒక బొమ్మ అల్లుతుంటే మనం గ్రహించాలి. ఇప్పుడు ఏనుగు అల్లుతుంటే తొండం కంపల్సరిగా ఉండాలి, చెవులు పెద్దవి వేయాలి. ఈ 2 మనం మెయిన్ చూసుకుంటాం. అట్లాగే ఈ కుక్క పిల్ల అల్లుతున్నాం అనుకోండి, కుక్క పిల్లకి మనకి మెయిన్ ఏంటండి,
కుక్కకి చెవులు, ఈ ముందు మూతి, వెనక తోక. అసలు సామెత ఉంది కదండి మనకి, కుక్క తోక వంకర అనే సామెత ఉంది కదా. మరి అసలు కుక్కకి తోక లేకపోతే అసలు కుక్క ఎట్ట అవుద్దండి అసలు అది? నాకు మీరు కామెంట్ చేయవసరం లేదండి. మీకు తోక వద్దు అనుకున్న వాళ్ళు తోక లేకుండా మీరు అల్లేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు మీరు అల్లుకునే వాళ్ళు మాత్రం అండి తోకతో సహానే అల్లండి. ఎందుకంటే మనకి కుక్కకి తోకే అందం. కుక్కలకండి అసలు తోక లేని కుక్కే ఉండదండి. మరి వాళ్ళు అలా కామెంట్ చేశారో ఏంటో నాకు అర్థం కాలేదు. నేనైతే డిలీట్ కూడా చేసేసానండి ఆ కామెంట్ని ఆన్సర్ చేసిన తర్వాత. ఓకే అండి, ఈ వీడియోలో బుజ్జి కుక్క పిల్లని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 వీడియో ముగించేద్దామండి. పార్ట్ 3లో మరలా నెక్ పార్ట్ వేసేద్దాము. ఛానల్లో ఇప్పుడు అల్లుకున్నారు కదా, ఇది చూసి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, మీరు నాకు సపోర్ట్గా ఉన్నట్టు అవుతుంది. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా? ఈ వీడియో అంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను.